కృష్ణ, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ ఖమ్మం రీజన్ సెక్రటరీ. ఆర్టీసీలో 2019 నుంచి ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని, అదేవిధంగా ప్రభుత్వం రాకముందు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రధానంగా ఆర్టీసీని విలీనం చేస్తామని, పెండింగ్లో ఉన్న 2 పే స్కేళ్ళని ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఇవ్వడంతో పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి సంఘాలని రద్దు చేసినటువంటి ఏదైతే ఉందో వాటిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి ఆలోచన లేకుండా ఇప్పటికీ రోజు రోజుకు మమ్మల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో పిల్లిని ఇంట్లో పెట్టి కొడితే ఏం జరుగుతుందో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అది. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితిలో ఇవాళ ఆర్టీసీ కార్మిక వర్గం ఆర్టీసీని కాపాడుకోవడం కోసం, మా ఉద్యోగాలని, మా ప్రాణాలను కాపాడుకోవడం కోసం మాత్రమే ఇవాళ మేము ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కార్మిక సంఘాలు అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఆర్టీసీ కార్మిక వర్గం మొత్తం రోడ్లపై వచ్చిందంటే అందుకు కారణం ప్రభుత్వమే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ఒకటే కోరుకుంటున్నాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. పక్క రాష్ట్రం ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు మనకెందుకు విలీనం కాదు, ఇది భూమి ఉన్నంత కాలం ఆర్టీసీ విలీనం కాదు అని చెప్పినటువంటి వ్యక్తే ప్రభుత్వంలో విలీనం చేస్తామనేసి 95% పూర్తి చేసిన ఆ 5% కోసం మళ్ళీ కొత్త కమిటీ వేసి 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇంకా మళ్ళీ దాని కొత్త కమిటీ ఇంకా 4 వారాలు గడువు అని అడగడం కొద్దిగా శోచనీయం. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, ఆర్టీసీ ప్రతి కార్మికుడు గుండెల్లో మీరు నిలిచిపోతారు. మీరు ప్రతి కార్మికుడు గుండెల్లో నిలిచిపోవాలి అంటే ప్రభుత్వంలో తప్పకుండా విలీనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను కూడా మేము కోరుకునేది ఒకటే, ఈరోజు ఆర్టీసీ బతకాలంటే ప్రభుత్వంలో విలీనం అయితే తప్ప ఆర్టీసీ బతికే పరిస్థితి లేదు. ఆర్టీసీ బతికించుకోవడం కోసమే మా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడతామని తెలియజేస్తూ ప్రజలందరూ మాకు మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.